హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీలో జరిగిన నేను ఒక అంతర్గత కుమ్ములాట, ఫైబర్ నెట్ వ్యవహారం, జీవిరెడ్డి రాజీనామా వరుస క్రమంలో జరిగిన ఈ డాట్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీడీపీలో ఇంకా ఎంతమాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎవరికి కూడా ఛాన్స్ లేదు అన్నది క్లారిటీ వచ్చేసిందని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గమైన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అండ్ వైసీపీ రెండు పార్టీలు కూడా రెడ్లకు వెనుదనగా నిలుస్తున్న సందర్భంలో జీవిరెడ్డి అనే వ్యక్తి 2019లో టీడీపీలో చేరి ఆ పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని తన కెరీర్ని అన్నిటిని పనంగా పెట్టి, ఎందుకంటే ఒక సిఏ, చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక అడ్వకేట్గా ఆయన చాలా పెద్ద కెరీర్. వాస్తవానికి ఇంత పెద్ద కెరీర్ను వదిలిపెట్టి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టేందుకు అప్పుడున్న ప్రతిపక్షాన్ని టీడీపీని ఎంచుకొని తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిండు. అట్లాంటి వ్యక్తిని వాడుకొని ఇక కూరలో కరివేపాకులా తీసి పడేసిన చందం ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే చంద్రబాబు గారి రాజకీయం, ఆయన చాణక్యం, ఆయన వ్యూహం, తన నీడను తానే నమ్మని వ్యక్తిగా ఆయనను రాజకీయ వర్గాల్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి ముక్కుసూటి వ్యక్తిని ఎట్లాగూ సాధించదని చెప్పి ఈయన రాజీనామాకు ముందే చాలామంది ఊహించారు. అదే నిజమైంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే జీవిరెడ్డి రాజీనామాతో టీడీపీ ఇక ఎంతమాత్రం రెడ్ల పార్టీ కాదు, రెడ్లకు స్థానం లేదు అన్న లాజికల్ కంక్లూజన్కి వచ్చేసినట్టు ఒక తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే జీవిరెడ్డి వ్యవహారం సంగతి కొంచెం పక్కన పెడదాం. కొన్ని రోజుల ముందు అనంతపురంలో ఇక టీడీపీకి మొన్నటిదాకా వెన్నుదన్నుగా నిలిచిన జేసీ కుటుంబం ఏదైతే ఉందో, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, ఈ కుటుంబం ఎంత పెద్ద ఎత్తున టీడీపీ మీద, చంద్రబాబు మీద తీవ్రమైన ఆరోపణలు చేసిందో చూసినాం కదా. చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే బాగుండే, అసలు మమ్మల్ని టచ్ చేయలేదు, ఏదైనా ఉంటే అధికారికంగా అడ్డుకునే ప్రయత్నం చేసిండు, అవకతవకలు ఏమైనా జరిగితే అడ్డుకున్నారు తప్ప వ్యక్తిగత దాడులు, దూషణలకైతే ఆ పార్టీని దిగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అంతగా ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు బాజాప్తా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యవహారాన్ని ఒకసారి గమనించండి. ఇక దీని సంగతి పక్కన పెడితే మొన్న ఒక కథనం చూసినాం కదా. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పొంగూరి నారాయణ మంత్రి, ఆయన తన ప్రతాపం చూపిస్తూ ఈయన సంబంధించిన క్యాడర్కు కానీ, లీడర్లకు కానీ, తనకు సంబంధించిన ఏమైనా పనులకు కానీ ఎక్కడ కూడా ఏమాత్రం చిన్న ఛాన్స్ ఇవ్వకుండా 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 9 నెలలు అవుతుంది. ఏ చిన్న అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా మొత్తం నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం తనే ఆధిపత్యం చెలాయిస్తున్నాడు అని చెప్పి ఒక రకమైన ఆవేదనను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సన్నిధులతో చెప్పుకున్నది ఇంకొక ఎపిసోడ్. ఇక అంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీటీడీలో ఆమెకు ఏదో బోర్డులో స్థానం కల్పించినా కూడా కేవలం పదవులు మాకు అలంకారమే తప్ప ఈ పార్టీలో మాకు పెద్దగా ప్రాధాన్యత లేదు అని వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్తా వస్తున్న రోజులు ఒకసారి గమనిద్దాం. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి కడపలో, ఆయన అంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎట్లా పొమ్మని లేక పోగబెడతా ఉన్నారో చూస్తూనే ఉన్నారు కదా. ఇది అంటే కొన్ని మాత్రమే, అంటే రెడ్లకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు మాత్రమే. ఇక వైసీపీలో ఉన్న వాళ్ళని ఎట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారో మొన్న సీజ్ ద షిప్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల రీజన్స్ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు ఆ కాకినాడ పోర్టును కబ్జా పెట్టారని చెప్పి ఆరోపణలు చేశారు కదా. ఇట్లా ఎక్కడెక్కడైతే రెడ్లు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బాగా బలంగా ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేసే కార్యక్రమానికి ఈ కూటమి ఒక సరికొత్త వ్యూహానికి తెరదీసిందన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. రీసెంట్గా ఏబి వెంకటేశ్వరరావు, నాగబాబు గారు ఇట్లాంటి వాళ్ళంతా చేసిన వ్యాఖ్యలను ఒకసారి గమనిస్తే కమ్మ కాపు పోలరైజేషన్తో అంటే ఏకం చేస్తూ ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా రాజకీయంగా అనగదొకే ప్రయత్నం జరుగుతూ ఉందన్నది నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలో మరి ఇక రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఏం చేస్తారో, ఎట్లా ముందుకు పోతారో, అసలే వాళ్ళను పిచ్చిరెడ్లు అని చెప్పి ఒక ముద్రేసే ప్రయత్నం మన పచ్చపత్రికల్లో కూటమి సర్కార్లో విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇక ఎప్పటికీ తేరుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించింది రెడ్డి సామాజిక వర్గం నేతలు అని చెప్పి తొలినాళ్లలోనే, ఓటికి పోయిన తొలినాళ్లలోనే మైరా మీడియా ఒక సంచలన కథనం వేసింది. ఒకసారి కావాలంటే చూడండి. ఎందుకంటే 70-75 నియోజకవర్గాల్లో రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ ఉన్నారు, తర్వాత వైసీపీని ఓన్ చేసుకున్న ఫ్యాన్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా కనీసం పోలింగ్ నాడు కూడా రోడ్ల మీదకి రాకపోగా, పోలింగ్ బూత్ల వైపు చూడకపోగా ఈ దారుణమైన ఫలితాలు ఏర్పడ్డాయని చెప్పి మేమే ఒక సంచలన కథనం నేనే చెప్పింది. బాగా గుర్తు నాకు. పేరుకి అది రెడ్డి పార్టీ కానీ రెడ్లను దూరం చేసుకున్నది అని చెప్పి చెప్తే మొత్తం అందరూ తిరిగి చూసుకున్నారనమాట.
ఈ 9 నెలల పాలనా కాలంలో మళ్ళీ ఇది ఒక పెద్ద గుణపాఠం. ఎవరో ఎందుకు సాక్షాత్తు జీవి రెడ్డి గారి ఆడియోనే ఇప్పుడు ఒకటి సంచలనంగా మారింది. ఒకసారి చూడండి. ఫోన్లు ఎక్కడ కట్ చేస్తాడా? ఒక రాయలసీమ సీనియర్ లీడర్ అతడు అన్నాడు, జీవి రాయలసీమలో సింహం లెక్క బతికిన నేను, వీడి దగ్గర పిల్లి లెక్క అయిపోవాల్సి వస్తుంది. ఫోన్ ఎత్తాడు, కట్ చేసి పడేస్తాడు, సమాధానం చెప్పడం. విన్నారు కదా, రాయలసీమలో సింహం లెక్క బతికిన ఓ రెడ్డి సామాజిక వర్గం నేత ఇంకా మన చిన్నబాబుకు ఫోన్ చేస్తే కనీసం ఎత్తాడు, రెస్పాండ్ కూడా అవ్వడు. అంటే ఇక ఈ కూటమి సర్కారు టీడీపీ అంటేనే అదొక కమ్మపాటి అని చెప్పి ఆల్రెడీ ఉన్న ముద్రనే, నేను చెప్పింది కాదు, చరిత్ర మొత్తం అదే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలోని నేతలకు మాత్రమే ప్రాధాన్యత, పదవులు అన్నీ కూడా వాళ్ళకే. ఒకవేళ ఇప్పుడు ఫైబర్ నెట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జీవిరెడ్డికి పేరుకు ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయనకు ఛాన్స్ ఇచ్చిర్రు, కానీ దాని మీద వేమూరి హరికృష్ణ ప్రసాద్ అని కమ్మ సామాజిక వర్గం నేతను ఈయన తలకాయ మీద పెట్టి ఇంకొక వైపు ప్యారలల్గా దినేష్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అడ్డం పెట్టి ఈయన అధికారాలకు కోత పెట్టిన అనమాట కత్తెర. ఎక్కడైనా అంటే రెడ్లకు పదవులు ఇవ్వాల్సి వస్తే ఇచ్చి వాళ్ళని నామినేట్ చేసేలాగా మళ్ళీ ప్యారలల్గా ఇంకొక ఏమంటారు పవర్ సెంటర్లను పెట్టడం చంద్రబాబు గారి చాణక్యం అనమాట. సో ఇవన్నీ అర్థం చేసుకున్న రోజు ఇక ఈ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఏం చేస్తారు, ఎట పడిసస్తారు, ఈ పిచ్చి రెడ్లకు ఈ రాజకీయం ఎప్పుడు అర్థమవుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద బ్లాంక్ అనమాట. ఎందుకంటే మీడియాను, సినిమా ఇండస్ట్రీని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎట్లా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినరో, ఏకంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏమంటారు ఉధృతం చేసేలాగా ఎట్లా పాలన సాగించినరో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఆ రెడ్ల చరిత్ర మొత్తం తిరగదీస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి అన్నమాట. ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రెడ్లను పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం జరిగిందని ఒక్కసారిగా మొత్తం జవసత్వాలని కూడా తీసుకోవడంతో రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిందనమాట. రేవంత్ రెడ్డి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన జాక్పాట్ కొట్టేసినాడు. సో అట్లాంటి గోల్డెన్ ఛాన్స్ను వదులుకున్న పాపానికి జరుగుతున్న ప్రాయశ్చిత్తం అనమాట ఇదంతా. ఇంకా దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు, ఇంకా పిచ్చిరెడ్లుగానే మిగిలిపోతారా అన్నది మీ చాయిస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.